Hey buddies, welcome back to our YouTube channel from here to there. So ఇప్పుడు మనం కొచ్చిలో ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేస్ ఏంటంటే మెరైన్ డ్రైవ్. మనం ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్నాం. నేను లాస్ట్ టైం క్రూజ్ వీడియో పెట్టాను కదా, సో అక్కడ క్రూజ్ స్టార్ట్ అయ్యే ప్లేస్ నుండి ఇక్కడ వరకు ఉండిద్ది. సో మెరైన్ డ్రైవ్ ఏంటంటే ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ ఉండిద్ది. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ వచ్చి రెయిన్బో బ్రిడ్జ్, అదైతే కంపల్సరీగా చూడాల్సిన ప్లేస్. అండ్ తర్వాత షాపింగ్ మాల్స్ అండ్ బోట్ వ్యూస్ ఇలా చాలా ఉన్నాయి. సో ఎవరైనా సరే కొచ్చికి వచ్చినప్పుడు ఆ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఎస్పెషల్లీ నైట్ టైమ్స్లో ఆ లైటింగ్స్కి ఆ ప్లేస్ అనేది నిజంగా ఒక ముత్యంలాగా మెరిసిపోతూ ఉండిద్ది అనమాట. అంత బాగుండిద్ది ఆ ప్లేస్ అనేది. సో ఇప్పుడు మేమైతే ఇక్కడ అలువా మెట్రో స్టేషన్కి స్టార్ట్ అయ్యాం. సో అలువా టు త్రిపునిత్ర మెట్రో జర్నీ అనమాట. నిజంగా మనం కొచ్చి సిటీ వ్యూని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా మెట్రో జర్నీ అనేది చేయాల్సిందే. సో ఇలా కార్లో వెళ్ళినప్పుడు కన్నా అలా మెట్రో జర్నీ చేసినప్పుడే నిజంగా చాలా బాగుంది. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుండిద్దని. సో మేము అలువా మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళాక అక్కడ కార్ పార్క్ చేసేసి త్రిపునిత్ర మెట్రో స్టేషన్కి వెళ్ళాం అనమాట. సో మళ్ళీ త్రిపునిత్ర నుండి మళ్ళీ అలువాకి బ్యాక్ వచ్చాం, ఎందుకంటే కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాం కదా. అండ్ ఇక్కడికి వచ్చాక అండ్ ఇక్కడ నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోయాం అనమాట. సో అలువా టు త్రిపునిత్ర మెట్రో స్టేషన్ ఛార్జ్ వచ్చి పర్ పర్సన్ 70 రూపీస్ అలాగా అయింది. సో యాక్చువల్గా మనం కేరళలో ప్లేసెస్ అంటే మున్నార్, అలపి లేకపోతే వాయనాడ్ ఇలాంటి ప్లేసెస్ అనుకుంటాం. బట్ కేరళలో నిజంగా చాలా హిడెన్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఇలాంటి ప్లేసెస్ అన్నీ మేము కనిపెట్టి మీకు చూపిస్తాము. సో మెట్రో స్టేషన్లో జర్నీ ఎలా జరిగింది ఆ వీడియోస్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో అదే అండి, యాక్చువల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.